హాయ్ అండి. ఒక పాత నైటీని తీసుకున్నాను. ఈ నైటీని ఈ విధంగా మిడిల్‌లోకి ఫోల్డింగ్ చేశాను. ఇలా పెద్దగా ఉన్న బేషన్ ఒకటి తీసేసుకోవాలి. ఈ బేషన్‌ని రౌండ్‌గా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకి షేప్ అనేది చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా పెట్టేసుకొని చాక్ పీస్‌తో కానీ, కలర్ డీస్ ముక్కలతో కానీ ఈ విధంగా రౌండ్ అప్ చేసేసుకోవాలి. ఇలా లేని చాక్ పీస్ అవైలబుల్‌గా లేని వాళ్ళు కూడా డైరెక్ట్‌గా మనం బేషన్ ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. చాలా నీట్‌గా వస్తుంది. ఈ విధంగా రౌండ్ అప్ చేసేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత సీజర్ తీసుకొని సీజర్‌తో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ మార్క్ పెట్టుకున్నాను కదా! మార్క్‌తోనైనా మనం కట్ చేసుకోవచ్చు. లేకపోతే బేషన్‌ని ఈ విధంగా పెట్టేసుకొని డైరెక్ట్‌గా అయినా కట్ చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎండింగ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. మీకు అప్పుడే ఈ వీడియో అనేది అయితే అర్థమవుతుంది. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా ఇంట్లో ఏమైనా పాత నైటీలు కానీ చినిగిపోయిన లంగాలు కానీ ఉంటాయి కదా, కొంచెం మందపాటి క్లాత్ తీసుకొని ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి ఏంటంటే 4-5 పొరల్లాగా వస్తాయి అన్నమాట. చాలా నీట్గా కూడా కనిపిస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే షేప్ అనేది నీట్‌గా వస్తుందన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారా? ఇలా 4-5 పొరల్లాగా వచ్చాయన్నమాట. ఇలా రౌండ్ అప్‌గా వచ్చిన దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు చేత్తో బట్టలు కుట్టే సూదితోనైనా కుట్టుకోవచ్చు. అలాగే ఇంట్లో మిషన్ ఉంటే మిషన్‌తోనైనా కూడా కుట్టుకోవచ్చండి. షేప్ చూసారా మనకి ఎంత నీట్‌గా వచ్చిందో? కాబట్టి ఇందులో 4-5 పొరల వరకు ఉన్నాయి కాబట్టి మనకి చాలా మందంగా ఉంటుందన్నమాట. చక్కగా మనము ఇంట్లో ఇలా మిషన్ ఉంటుంది కదా, ఇలా ఏదైనా మనం కుట్టుకున్న తర్వాత మిగిలిపోయిన క్లాతులు ఉంటాయి కదండి, వాటిని 2-3 క్లాతుల్లాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంట్లో ఇలా ఈజీగా చినిగిపోయిన నైటీలు కానీ, అలాగే లంగాలు కానీ, ఏదైనా మందపాటి క్లాతులు ఏమైనా సరే మనం వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, ఆ క్లాతుల్ని చక్కగా ఇలా డోర్ మెట్ లాగా రెడీ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇంట్లో ట్రై చేయండి. ఇలా ముక్కలు కట్ చేసుకొని దీన్ని ఏంటంటే జాయింట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇలా జాయింట్ పెట్టేసుకొని ఇలా ఒక స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకుంటే మనకి ఏంటంటే పొడవుగా వచ్చేస్తుంది అనమాట. ఏ క్లాత్నైనా సరే ఇలా 3 ముక్కలుగా కట్ చేసేసుకొని మనకి ఎంతైతే కావాలో అంత కట్ చేసుకొని ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఇలా పొడవుగా వస్తుంది కదా, ఇలా వచ్చిన దాన్ని మనం మిడిల్లో ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవచ్చండి. మీకు మిషన్ ఉంటే మిషన్ మీద కుట్టేసుకోండి, లేకపోతే సూది దారంతో కూడా చాలా నీట్గా వస్తుందండి. సూది దారంతో కూడా మనం ఇంట్లోనే స్టిక్ చేసుకోవచ్చు. కొంచెం ఇంకా మందంగా కావాలన్నా ఇంకా మ్యాట్ని చాలా మందంగా కూడా రెడీ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకసారి అయితే ట్రై చేయండి.
ఇలా వెనక నుంచి ఈ విధంగా మొత్తం పైపింగ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా వచ్చేసింది కదండి, ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో మ్యాట్ చూసారా. ఈ విధంగా మనము ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి మార్కెట్ నుంచి మ్యాట్స్ తెచ్చుకోకుండా ఇంట్లో ఉన్న కొంచెం మందటి పాటి క్లాతులను వాడకుండా మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, ఆ క్లాతులతోనే చక్కగా ఈ విధంగా మీకు ఎంత మందం కావాలో అంతలాగా చేసేసుకోవచ్చు అనమాట. చాలా నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా లుక్గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారా ఎంత అందంగా ఉందో. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాగే ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇలా వేసేసుకోవాలి, మొత్తం కుట్టు వేసేసుకొని లోపల భాగం కూడా అంతా ఇలా వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇదేంటంటే ఒక డిజైన్ లాగా మనకి చాలా నీట్గా కనబడుతుంది అనమాట కుట్టు అనేది. చక్కగా మనం ఇంట్లో వేసుకుంటే చాలా కలర్ఫుల్గా అందంగా ఉంటుంది. వాష్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలానే మనం స్టిచ్ చేసుకున్న దాని మీద చిన్న చిన్న సోపాలు ఉంటాయి కదండి, సోపాల మీద కూడా ఈ విధంగా స్టిక్ చేసి వేసుకోవచ్చు. చాలా నీట్గా కనబడుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గుండ్రంగా కుట్టేసుకుంటూ వచ్చేసాయి. లోపల భాగం అంతా కూడా స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అదొక డిజైనర్ లాగా మనకి చాలా నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మనం ఎక్కువ డబ్బులు పెట్టేసుకుంటూ ఉంటామండి మ్యాట్స్. అలా కాకుండా చక్కగా ఇంట్లో ఉన్న పాత క్లాతులతో నీట్గా ఈ విధంగా చేసుకుంటే చాలా అందంగా ఉంటుందన్నమాట. ఇలా మ్యాట్ అంతా విధంగా స్టిక్ చేసేసుకున్నాను అనమాట. చూసారా ఎంత లుక్గా కనబడుతుందో. మనం ఇలా అంతా స్టిక్ చేసుకున్నాం కాబట్టి చాలా లుక్గా కనబడుతుంది అనమాట. చక్కగా ఇది వాష్రూమ్ దగ్గర కానివ్వండి, అలాగే గుమ్మం ఎదురుకు కానీ చక్కగా వేసుకున్నాం అనుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఎంత బాగుందో చూసారా. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కూడా ఇంట్లో ఉన్న క్లాతులతో ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు చక్కగా ఇట్లా వాష్రూమ్ ముందు వేసుకొని చక్కగా కాళ్ళు తుడుచుకోవడానికి ఈ బట్ట చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారండి ఎంత నీట్గా ఉందో. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా వాష్రూమ్ ముందు కానీ, అలాగే ఇంటి ముందు గుమ్మం ముందు కానీ వేసుకున్నాం అనుకోండి చాలా లుక్గా ఉంటుందన్నమాట. నాకైతే ఈ మ్యాట్ చాలా బాగా నచ్చిందండి. ఇలా రెండు విధాలుగా మనం యూస్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. ఇలా మనం మ్యాట్ని బయట నుంచి తెచ్చే పని లేకుండా చక్కగా ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు. చాలా నచ్చిందండి. మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా ఉన్న వేస్ట్ క్లాతులతో ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూసండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చక్కగా ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.